అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీకు కనబడుతున్న ప్లేలిస్ట్‌లో వచ్చేసి 10థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి టెక్స్చువల్ లెసన్స్, అట్లానే వర్క్ బుక్‌కి సంబంధించినటువంటి టాపిక్స్, ప్రతి యూనిట్‌కి సంబంధించిన గ్రామర్ ఒకే వీడియోలో. యూనిట్ 1 గ్రామర్ అంతా ఒకే వీడియో. యూనిట్ 2 ప్రతి చాప్టర్ కూడా ఒకే వీడియోలో మీకు ఉన్నటువంటి ప్లేలిస్టులు. ఇవి మీరు యాక్సెస్ ఎట్లా చేయొచ్చు అంటే, మీరు మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ద్వారా ఇక్కడ ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. ఎండ్ స్క్రీన్స్ అని ఉంటాయి, అంటే వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్లో వస్తాయి. వాటి ద్వారా, లేదా ఈ టైటిల్ ఉంటుంది చూసారా, మీరు చూసేటప్పుడు దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ప్లేలిస్టులు అయితే అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదు సింపుల్గా మీరు ఎట్లా చేయొచ్చు అంటే, కామెంట్ సెక్షన్లో 10 లింక్ అని గనక, ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటే 10 లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్, క్లాస్ 10 యూనిట్ 4 సిబిఎస్ఈ సిలబస్లో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబడింది. ఇందులో 4వ యూనిట్ వచ్చేసి మీకు ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్. చాలా పాపులర్ డైరీ. కారణం, హిట్లర్ సాగించినటువంటి మారణ హోమానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పేదానికన్నా, ఎవరైతే కొంతమంది ఆర్టిస్టులు గీసిన బొమ్మల కన్నా, వారు తీసిన ఫోటోల కన్నా, ఈ బాధితులు ఎవరైతే క్షోభ అనుభవించారో వారు చెప్పింది ప్రపంచానికి గట్టిగా వినబడింది. ఇందులో ఒక 15 ఏళ్ల అమ్మాయి ఎట్లా తాను తన జీవితంలో ఎలా కష్టకాలంలో ఇరుక్కుందో, ఎలా ఒంటరిగా బిక్కుబిక్కుమని 2 సంవత్సరాల పాటు దాక్కొని ఉండాల్సి వచ్చిందో అవన్నీ కూడా ఈ డైరీలో అయితే పేర్కొనడం జరిగింది. క్లాస్ 10 యూనిట్ 4 పేజ్ నెంబర్ 51లో మనకు ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ అని ఉంది. ఈ ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ అనేది పేజ్ నెంబర్ 51లో మీకు కనబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. వాట్ మేక్స్ రైటింగ్ ఇన్ ఏ డైరీ ఏ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యాన్ ఫ్రాంక్? యాన్ ఫ్రాంక్కి ఎందుకని డైరీ రాయడం అనేది ఒక విచిత్ర పరిస్థితి, ఒక విచిత్ర అనుభవం, కొత్త అనుభవం ఎందుకని? రైటింగ్ ఇన్ ఏ డైరీ వాజ్ ఏ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యాన్ ఫ్రాంక్. యాన్ ఫ్రాంక్కి ఇది కొత్త పరిస్థితి అనమాట, కొత్తగా అనుభవం ఇది. ఎందుకని? బికాజ్ ఇట్ వర్ హర్ ఫస్ట్ టైం రైటింగ్ ఇన్ వన్. ఒక డైరీలో రాయడం అనేది ఇదే మొదటిసారి తనకి. షీ గాట్ ద డైరీ ఫర్ హర్ 13th బర్త్డే అండ్ సా ఇట్ యాజ్ క్లోజెస్ట్ ఫ్రెండ్. ఇక 13వ బర్త్డే ఎప్పుడైతే ఆమె జరుపుకుంటుందో, ఈ 13వ బర్త్డే అప్పుడు గిఫ్ట్గా డైరీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డైరీనే తన యొక్క క్లోజ్ ఫ్రెండ్గా భావించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. కాబట్టి తనకి ఏంటంటే ఇంట్రోవర్ట్, కాబట్టి తనకు ఖచ్చితంగా తన భావాలని చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషి యాక్చువల్గా తానే అనుకుంటుంది తనదే కొంచెం తప్పు, ఎందుకంటే అందరితో కలివిడి ఉండలేకపోవడం. కాబట్టి షీ కుడ్ రైట్ వాట్ ఎవర్ షీ వాంటెడ్ ఇన్ ఇట్ బికాస్ షీ థాట్ నో బడీ వుడ్ కేర్ అబౌట్ ఏ యంగ్ గర్ల్స్ థాట్స్. అంతేకాదు, ఈ డైరీలో రాయడానికి కూడా ఇంకో ప్రధాన కారణం ఏంటంటే, ఎవరైనా ఈ డైరీ చూశారనుకోండి పెద్దగా పట్టించుకోరు. 13 ఏళ్ల అమ్మాయి రాసిందా, అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళకేం తెలుసు లోకం గురించి, వాళ్ళకేం తెలుసు జీవితం గురించి. కాబట్టి ఎవరు కూడా కన్సిడర్ చేయరు. హెన్స్ షీ కుడ్ రైట్ ఫ్రీలీ ఇన్ ద డైరీ టు గెట్ ఆల్ హర్ వరీస్ ఆఫ్ హర్ చెస్ట్. కాబట్టి తనకున్నటువంటి ఏదైతే బాధలు అనిపించినాయో, జనరల్గా ఎవరికైనా చెప్పారనుకోండి వీళ్ళ బాధలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి, కానీ వాళ్ళ స్టేజ్లో అవి చాలా గొప్పవి వాళ్ళకి. మనం కూడా వాటిని దాటి ఉంటాం, అబ్బే ఏముండదు ఇవన్నీ ఏముండదు అనేస్తాం. కానీ వాళ్ళకి అవి బాధలే. వాటన్నిటిని దించుకోవడానికి ఒక మనిషికి చెప్పుకోవాలి. ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్ లేరు కాబట్టి కిట్టి. ఎవరు ఈ కిట్టి అంటే, తన డైరీ పేరే కిట్టి అనమాట. కిట్టీకైతే తాను చెప్పుకుంటుంది. ఇప్పుడు రెండో ప్రశ్నకు వద్దాం. వై డస్ యాన్ వాంట్ టు కీప్ ఏ డైరీ? ఎందుకని ఒక డైరీ అంటూ ఉంచుకోవాలనుకుంటుంది? యాన్ ఆల్వేస్ ఫెల్ట్ లోన్లీ అండ్ సాడ్ బికాస్ షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్స్. తనకి క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరండి. షీ వాంటెడ్ టు షేర్ హర్ వరీస్ అండ్ ఫీలింగ్స్ విత్ సమ్వన్. తనకున్న బాధల్ని ఎవరితో ఒకళ్ళతో పంచుకోవాలని భావిస్తూ ఉండేది.
సో షీ స్టార్టెడ్ కీపింగ్ ఏ డైరీ వేర్ షీ వుడ్ రైట్ డౌన్ హర్ సీక్రెట్స్ అండ్ థాట్స్ ట్రీటింగ్ ఇట్ ఏ రియల్ ఫ్రెండ్. కాబట్టి అందుకని తనకు ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు కాబట్టి ఏం చేయాలనుకుంటుంది అంటే డైరీలో తన బాధల్ని, తన అనుభవాల్ని, తన యొక్క ఫీలింగ్స్ అన్నిటిని కూడా రాసుకోవాలనుకుంటుంది. ఇక అంటే రహస్యాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ రాసుకోవాలనుకుంటుంది. అండ్ డైరీని ఒక రియల్ ఫ్రెండ్గా తానైతే భావిస్తుంది అన్నమాట. ఇక తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 కనుక మనం చూసినట్లయితే, వై డిడ్ యాన్ థింక్ షీ కుడ్ కన్ఫైడ్ మోర్ ఇన్ హర్ డైరీ దాన్ ఇన్ పీపుల్? కన్ఫైడ్ మోర్ ఇన్ హర్ డైరీ అంటే ఎందుకు డైరీ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది? జనాల మీద ఎందుకు పెట్టుకోవాలా, తన ఫ్రెండ్స్ మీద ఎందుకు పెట్టుకోవాలా? జనరల్గా అయితే డైరీకి సహనం ఉంటుంది, ఏది చెప్పినా నో అందు. కానీ జనాలు చెప్పే ఫ్రెండ్స్ ఆపుతావా, ఇక ఏంది సోది, ఏంది లొల్లి, ఏంది మాటికి ఏంది మాకు ఇది ఆపే అని చెప్తారు. కానీ పేపర్ మీద 100 సార్లైనా రాసుకోవచ్చు, ఎవరు అడ్డు చెప్పరు. అండ్ బిలీవ్డ్ దట్ పేపర్ వాజ్ బెటర్ అట్ లిజనింగ్ దాన్ పీపుల్ బికాస్ ఇట్ నెవర్ ఇంటరప్టెడ్ ఆర్ జడ్జ్ హర్. ఇప్పుడు వినే ఫ్రెండ్ ఇక్కడో చోట ఆపుతావా, ఏంద్రా నీ బాధ, ఆపి ఏముంది చిన్నదానికి అనేసి చెప్పేస్తాడు. బాధని పంచుకుని ఆ బాధగానే ఉండిపోయింది. అదే డైరీలో రాసుకున్నాం అనుకోండి, ఎంత బాధ అయినా రాసుకోవచ్చు, ఎంతైనా నో అని చెప్పదు, జడ్జి చేయదు. ఏంది ఆ పేజీలన్నీ అరగదీస్తున్నావు, ఏంది కంప్లీట్ చేస్తున్నావు, పెన్ను అరగదీస్తున్నావు నా మీద అని ఏమందు. సో షీ ఫౌండ్ ఇట్ ఈజియర్ టు రైట్ డౌన్ ఆల్ హర్ థాట్స్ అండ్ డిజైర్స్ ఇన్ ఏ డైరీ. కాబట్టి డైరీలో తన యొక్క కోరికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, రహస్యాలు కావచ్చు, ప్రతిదీ కూడా చక్కగా తాను రాసుకోగలదు. షీ ట్రస్టెడ్ హర్ డైరీ యాజ్ హర్ బెస్ట్ ఫ్రెండ్ టు కీప్ హర్ సీక్రెట్స్ సేఫ్. కాబట్టి తన యొక్క రహస్యాలు, డైరీ అనేది ఎవరికి ఇవ్వదు కాబట్టి రహస్యాలుగానే ఆ డైరీలో పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి అది సేఫ్. వేరే ఒక వ్యక్తికి చెప్పారనుకోండి రహస్యాన్ని, ఆ వ్యక్తి ఓ 10 మందికి చెప్తాడు, నోయింగ్ దట్ నో వన్ ఎల్స్ వుడ్ రీడ్ ఇట్. కాబట్టి ఎవరు నా డైరీ చదవరు కాబట్టి నా రహస్యాల్ని నా డైరీలో రాసుకోగలను. వ్యక్తికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓ వ్యక్తికి చెప్తే అతను మనకి ఎదురు తిరగవచ్చు ఎప్పుడైనా, ఏదైనా ఒక సందర్భంలో. అలాంటి పక్షంలో ఆ విషయాలన్నీ కూడా అతను బయటికి చెప్పొచ్చు, లేదా ఆ వ్యక్తి జనరల్గానే నోరు జారి అన్నీ కూడా చెప్పేయచ్చు. ఆ బాధ ఉండదు డైరీ ఉండడం వల్ల. ఇప్పుడు పేజ్ నెంబర్ 51లోనే ఇంకొన్ని ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ క్వశ్చన్స్ ఉన్నాయి. వై డస్ ఆన్ ప్రొవైడ్ ఏ బ్రీఫ్ స్కెచ్ ఆఫ్ హర్ లైఫ్? తన యొక్క డైరీలో ముందు రాసేటప్పుడు ఆన్ ఏం చేస్తుందంటే తన ఫ్యామిలీ గురించి రాయడం మొదలు పెడుతుంది. ఎందుకు? యాన్ ప్రొవైడెడ్ ఏ బ్రీఫ్ స్కెచ్ ఆఫ్ హర్ లైఫ్ బికాస్ షీ వాంటెడ్ టు డిస్క్రైబ్ హర్ ఫ్యామిలీ, స్కూల్ అండ్ హర్ సెల్ఫ్. ఏం చెప్పదలుచుకుందంటే తన గురించి చెప్పుకోదలుచుకుంది, తన ఫ్యామిలీ గురించి, తన స్కూల్ గురించి, తన గురించి కొద్దిగా చెప్పుకోవాలి. స్ట్రైట్ దిగడమే ఆ రోజు నుంచి రాసేస్తే అర్థం పర్థం ఉండదు, తలా తోక అనేది ఉండాలి. రీడింగ్ హర్ డైరీ వుడ్ హెల్ప్ ద రీడర్ డెవలప్ సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్ విత్ హర్ అండ్ ఆల్ ద యాక్టివిటీస్ దట్ వర్ హ్యాపెనింగ్ అరౌండ్ హర్ ఎట్ ద టైమ్. కాబట్టి ఎవరైనా పొరపాటున ఈ డైరీ చదివితే 13 ఏళ్ల అమ్మాయి డైరీ ఇంతే ఉండిద్ది, తలా తోక లేదు అని అనుకోకూడదు. ఈ అమ్మాయి కొంచెం పద్ధతిగా రాసింది, కొంచెం తలా తోక ఉన్నాయిరా అనేసి అనుకోవాలి. కాబట్టి తానేం చేసిందంటే తన కుటుంబం గురించి, తన తండ్రి ఒట్టో ఫ్రాంక్ గురించి, తన తల్లి గురించి, తన అక్క గురించి, తాను చదువుకున్న స్కూల్ గురించి, తన గురించి రాయడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ టెల్స్ యూ దట్ యాన్ లవ్డ్ హర్ గ్రాండ్ మదర్? ఇప్పుడు యాన్ని తన అమ్మమ్మ లేదా నాయనమ్మ గ్రాండ్ మాని ప్రేమిస్తుంది, ఎక్కువగా తలుచుకుంటుంది, ఎక్కువగా ప్రేమిస్తుంది అనడానికి నిదర్శనం ఏంటి? యాన్ లివ్డ్ ఇన్ ఆకెన్ విత్ హర్ గ్రాండ్ మదర్ వైల్ హర్ పేరెంట్స్ వర్ ఇన్ హాలాండ్. తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ హాలాండ్కి వెళ్ళిపోవడం జరిగింది. వృత్తిరీత్యా కావచ్చు, వేరొక మొత్తానికి వాళ్ళు హాలాండ్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అక్క ఇద్దరు కూడా వాళ్ళ గ్రాండ్ మా దగ్గర ఉంటారు. షీ వాజ్ వెరీ క్లోజ్ టు హర్ గ్రాండ్ మదర్ అండ్ రోట్ అబౌట్ హర్ ఇన్ హర్ డైరీ. తన యొక్క డైరీలో తన యొక్క గ్రాండ్ మా గురించి రాసుకుంది. అదొకటి పాయింట్. ఎందుకు ఇష్టం అంటే ఇష్టం కాబట్టే డైరీలో తన గురించి కూడా రాసింది. వెన్ హర్ గ్రాండ్ మదర్ పాస్డ్ అవే ఇన్ January 1942, 1941లో ఆమెకు సర్జరీ జరుగుతుంది. 1942లో ఆమె చనిపోవడం జరుగుతుంది. Anne expressed her deep love and how much she missed her by saying,
ఏందంటే చాలా మిస్ అయింది 1940 ఆమె చనిపోయినప్పుడు. నో వన్ నోస్ హౌ ఆఫెన్ ఐ థింక్ ఆఫ్ హర్. ఎవరికి తెలీదు నేను ఎన్నిసార్లు ఆమె గురించి ఆలోచించానో. అండ్ స్టిల్ లవ్ హర్. ఇంకనూ ఆమె చనిపోయినా కానీ నేను ఆమెని ప్రేమిస్తున్నా. ఈ వాక్యం ఏదైతే ఉందో ఇది తనకి తన యొక్క గ్రాండ్ మా మీద ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తుంది. ఆన్ హర్ 13th birthday షీ లిట్ వన్ క్యాండిల్ టు షో హర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ టు హర్ గ్రాండ్ మదర్ అలాంగ్ విత్ అదర్ క్యాండిల్స్. ఇప్పుడు తన బర్త్డే 13 ఏళ్ళు వచ్చినాయి. జనరల్గా 13 క్యాండిల్స్ వెలిగిస్తారు. అలానే తన నాయనమ్మ లేదా గ్రాండ్ మాకి, నాయనమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు, ఒక గ్రాండ్ మాకు కూడా ఒక కొవ్వొత్తి అదనంగా వెలిగించింది అనమాట తాను. ఆ విధంగా ఏంటంటే ఆమెని గుర్తు చేసుకుంది. గ్రాండ్ మా నువ్వు నాకు ఇంకా గుర్తున్నావు, నేను నిన్ను మర్చిపోలేదు. అంతేకాదు 1941లో తాను బర్త్డే కూడా జరుపుకోదు, తన గ్రాండ్ మాకి బాగోలేదని. 1942లో మరలా బర్త్డే ఆమె చనిపోయిన తర్వాత ఆమెని జ్ఞాపకం చేసుకుంటూ ప్లస్ ఈమె బర్త్డే అనేది చేసుకుంటుందన్నమాట ఆ తర్వాత. ఇక పేజ్ నెంబర్ 54లో మరలా ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ ఇచ్చారు. ఇదేంటంటే లెసన్ మధ్యలో ఉంటాయి. వై వాస్ మిస్టర్ కేసింగ్ అనాయిడ్ విత్ యాన్, వాట్ డిడ్ హీ ఆస్క్ హర్ టు డూ. ఇప్పుడు మిస్టర్ కేసింగ్ ఎవరైనా మ్యాథ్స్ టీచర్ ఈయన యాన్ని చూసి విసిగెత్తేది, అసలు ఎత్తిపోయేవాడు అనమాట. ఏంది అంటే ఎందుకు అట్లా విసిగెత్తిపోయాడు? వాట్ డిడ్ హీ ఆస్క్ హర్ టు డూ, ఏం చేయమని చెప్పాడు యాన్ని? మిస్టర్ కేసింగ్ గాట్ అనాయిడ్ విత్ యాన్ బికాస్ షీ టాక్ టూ మచ్. అసలు గల మాట్లాడేది, వసపెట్ట అంటారు, ఎక్కువ పోసా మీకు అని అంటారు పిల్లల్ని. ఎందుకంటే మాట్లాడతానే దానికి ఫుల్ స్టాపు కామా ఏమీ ఉండవు. టు మేక్ హర్ క్వైట్, ఆమెని ఎట్లాగైనా సరే తన క్లాసులో మ్యాథ్స్ క్లాసు ఎలా అయినా సరే సైలెంట్గా ఉంచడానికి హీ గేవ్ హర్ ఎక్స్ట్రా హోంవర్క్. తనని ఏం చేశాడంటే ప్రతిసారి కూడా ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చేవాడు. చాటర్ బాక్స్ మీద ఎస్సే రాయమన్నాడు. తర్వాత యాన్ ఇన్కారిజిబుల్ చాటర్ బాక్స్, ఏమాత్రము మారినటువంటి వసపిట్ట దాని మీద రాయమన్నాడు. క్వాక్ 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 సెడ్ మిసెస్ చాటర్ బాక్స్, దాని మీద రాయమన్నాడు ఏ హోంవర్క్. ఈ విధంగా ఎక్స్ట్రా హోంవర్క్లు ఇచ్చాడు. హీ మేడ్ హర్ రైట్ ఎస్సేస్ అబౌట్ థింగ్స్ దట్ వుడ్ హెల్ప్ హర్ లెర్న్ టు బి మోర్ క్వైట్. ఇవి రాయడం ద్వారా తాను చేస్తున్న తప్పేంటో ఈ పిల్లకి తెలియాలి, అలా తెలియజేయాలి అనేసి ఆమె చేత ఇవన్నీ రాయించడం అయితే జరిగింది. అయితే మార్పు యాన్ ఫ్రాంక్లో కలగలేదు, కేసింగ్ మాస్టర్లో ఆయనలో కలిగిందనమాట. మ్యాథ్స్ టీచర్ అతనికి కలిగింది. హౌ డిడ్ యాన్ జస్టిఫై హర్ బీయింగ్ ఏ చాటర్ బాక్స్ ఇన్ హర్ ఎస్సే. ఇప్పుడు చాటర్ బాక్స్ మీద ఎస్సే రాయమని చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఎట్లా సమర్థించుకుంది యాన్ ఫ్రాంక్, అది ఆన్సర్ చూద్దాం. యాన్ జస్టిఫైడ్ హర్ బీయింగ్ ఏ చాటర్ బాక్స్ ఇన్ హర్ ఎస్సే బై క్లియర్లీ పాయింటింగ్ అవుట్ దాట్ షీ హ్యాడ్ ఇన్హెరిటెడ్ ఇట్ ఫ్రమ్ హర్ మదర్. అది ఏమని రాసిందంటే మిస్టర్ కేసింగ్ ఏం చేశాడంటే హోంవర్క్ ఇచ్చాడు, చాటర్ బాక్స్ మీద రాయమను. ఈవేం రాసింది, ఒకటి పిల్లలు మాట్లాడకుండా ఎలా ఉంటారు సార్, ఒకటి అది ప్రాథమిక లక్షణం అయినా నేను ఈ లక్షణాన్ని చాలా తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకేం తెలిసిందంటే ఇటీవలే ఇది మా మదర్కి ఉంది, భయంకరంగా మా మదర్ మాట్లాడేదంట, వారసత్వంగా వచ్చిందని నేను ఎలా తగ్గించుకునేది మాస్టారు చెప్పండి అనేసి రాయడంతో ఈయన కంగు తిన్నాడు. హూ వాజ్ ఆల్సో టాక్టివ్ యాజ్ హర్ ఓన్ ఈవెన్ మోర్. అసలు యాన్ ఫ్రాంక్ కన్నా భయంకరంగా మాట్లాడేదంట వాళ్ళ అమ్మగారు. షీ ఆల్సో స్టేటెడ్ దట్ నో బడీ కుడ్ డూ ఎనీథింగ్ అబౌట్ సచ్ ఇన్హెరిటెడ్ ట్రేట్స్. అలా వంశపారంపర్యంగా వచ్చినటువంటి లక్షణాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం, కుదరని పని. మాస్టర్ నన్ను ఏం చేయమంటారు అని రాసింది. ఇక కాబట్టి మా అమ్మ మాట్లాడేది, అలానే నేను కూడా మాట్లాడుతున్నాను. డూ యూ థింక్ మిస్టర్ కేసింగ్ వాజ్ ఎ స్ట్రిక్ట్ టీచర్. ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ అయినటువంటి మిస్టర్ కేసింగ్ ఒక స్ట్రిక్ట్ టీచర్ అని మీరు అనుకుంటున్నారా? ఆన్సర్ నో. మిస్టర్ కేసింగ్ వాజ్ నాట్ ఓవర్లీ స్ట్రిక్ట్. ఆయన ఓవర్లీ స్ట్రిక్ట్ అయితే మాత్రం కాదు. బట్ హీ ఎక్స్పెక్టెడ్ ఈ స్టూడెంట్స్ టు బి క్వైట్ అండ్ డిసిప్లిన్ డ్యూరింగ్ క్లాస్. కానీ తాను కోరుకుంటుంది ఏంటి, ఏ మాస్టర్ గారైనా ఏ టీచర్ అయినా ఏమని కోరుకుంటారంటే
తమ స్టూడెంట్స్ సైలెంట్గా ఉండి తాము చెప్పేటటువంటి లెసన్స్ని వినాలనుకుంటారు. లైక్ ఎనీ కేరింగ్ టీచర్ హీ వాంటెడ్ వాట్ వాజ్ బెస్ట్ ఫర్ ఈ స్టూడెంట్స్. ఏదైతే తన పిల్లలకి బెస్ట్ చేయగలడో ఆ విధంగా బెస్ట్ని అందించాలని మిస్టర్ కేసింగ్ తాపత్రయపడేటటువంటి వ్యక్తి. He got annoyed with Anne because she talked a lot during class. క్లాస్లో యథేచ్ఛగా మాట్లాడేది, ఏమాత్రం ఆగేది కాదు, బాగా మాట్లాడేది. టు హెల్ప్ హర్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ క్వైట్, సైలెంట్గా ఉండాలి, సైలెంట్గా ఉండేటటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత తనకు తెలిసి రావాలి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వరుసగా హోంవర్క్లు ఇవ్వడం అయితే మొదలుపెట్టాడు. He gave her extra homework and asked her to write essays about her talkative nature. కాబట్టి చాటర్ బాక్స్, ఇన్కారిజిబుల్ చాటర్ బాక్స్, క్వాక్ క్వాక్ సెట్ మిస్సెస్ చాటర్ బాక్స్, ఈ విధంగా వీటి మీద ఎక్స్ట్రా హోంవర్క్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. డిస్పైట్ దిస్ హీ ఆల్సో హ్యాడ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ లాఫ్డ్ ఎట్ ఆన్స్ ఫన్నీ ఆర్గ్యుమెంట్స్. అయితే యాన్ తక్కువ కాదు, ఏమాత్రం తగ్గలేదు. ఏం చేసింది అంటే వారసత్వ లక్షణం అని చెప్పేసి, అంతేకాదు పిల్లల యొక్క ప్రాథమిక లక్షణం మాట్లాడడం అని, దాన్ని దూరం చేయడం అంత తగదనేసి దానికి ఇచ్చిన రిప్లై పట్ల యాన్స్ యొక్క ఫన్నీ ఆర్గ్యుమెంట్స్ని చూసి కేసింగ్ కూడా నవ్వుకునేవాడు. అంతేకాదు తాను రాసినటువంటి పోయం క్వాక్ 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 సెట్ మిస్సెస్ చాటర్ బాక్స్ని అయితే ప్రతి క్లాస్లో వినిపించి చక్కగా నవ్వుకునేవాడు అనమాట. షోయింగ్ దట్ హీ వాజ్ నాట్ హార్ష్ ఆర్ మీన్ స్పిరిటెడ్. అతనేమి తక్కువ వ్యక్తి కాదు, చిన్న చిన్న వాటికే గందరగోళం చేసేటటువంటి తక్కువ వ్యక్తి అయితే మాత్రం కాదు, దురుసైన వ్యక్తి, పరుష పదజాలాన్ని వాడేటటువంటి వ్యక్తి అయితే కాదు. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ మేడ్ మిస్టర్ కేసింగ్ అలో ఆన్ టు టాక్ ఇన్ క్లాస్? మిస్టర్ కేసింగ్లో పరివర్తన వచ్చింది, మారు మనసు వచ్చింది అనమాట. అంటే యాన్ మాట్లాడుతున్నా కానీ ఇంకా పట్టించుకోవాలా, ఎందుకని? యాన్స్ ఫైనల్ ఎస్సే, యాక్చువల్గా ఇది ఎస్సే కాదు, పోయం అన్నమాట. యాన్స్ ఫైనల్ హోంవర్క్ ఏదైతే ఉందో అది పోయం. టైటిల్ క్వాక్ 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 సెడ్ మిస్సెస్ చాటర్ బాక్స్ వాజ్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పోయం. ఓకే, ఇవ్వడం అయితే ఎస్సేకి ఇచ్చారండి, ఎస్సే రాయమన్నాడు. ఎప్పుడు ఎస్సే ఏం రాసేది? అందుకని సానా అనేటటువంటి ఫ్రెండ్ తనకు సాయం చేస్తుంది, దాంతో ఈమె పోయంలాగా రాస్తుంది. ఇక్కడ కరెక్టే, నో ప్రాబ్లం. యాన్స్ ఫైనల్ ఎస్సే టైటిల్ క్వాక్ 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 సెడ్ మిస్సెస్ చాటర్ బాక్స్, ఇది పోయం రూపంలో రాసింది. విచ్ షోడ్ మిస్టర్ కేసింగ్ ఏ డిఫరెంట్ సైడ్ ఆఫ్ యాన్కున్నటువంటి ఇంకొక కోణాన్ని తనకి కేసింగ్ చూశాడనమాట. అంటే ఈ పిల్లలో చాలా ప్రతిభ ఉంది, రాయమన్న దాన్ని చాలా అద్భుతంగా రాస్తుంది, నాది తప్పే, నేను మాట్లాడను అని ఎక్స్పెక్ట్ చేశాడు రాసి ఎస్సే. కానీ ఆ విధంగా జరగట్లా. ఏ విధంగా జరుగుతుంది? హీ వాజ్ ఇంప్రెస్డ్ బై హౌ షీ ఎక్స్ప్రెస్ హర్ థాట్స్ రిథమికల్లీ. ఈ ఫైనల్ రాసినటువంటి పోయం ద్వారా చాలా రిథమిక్గా తాను రాసినటువంటి ఏదైతే పోయం ఉందో దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. దిస్ ఎస్సే హెల్ప్డ్ మిస్టర్ కేసింగ్ సీ ఆన్ ఇన్ న్యూ లైట్ అండ్ బ్రాట్ దెమ్ క్లోజర్ టుగెదర్. దీంతో ఒక బ్రైట్ స్టూడెంట్, ఒక సాధారణమైన స్టూడెంట్ కాదు ఏమా, ఒక అసాధారణమైన స్టూడెంట్ ఈ అమ్మాయి. ఆఫ్టర్ దాట్ హీ నెవర్ అసైన్ హర్ ఎక్స్ట్రా హోంవర్క్ అగైన్. ఆ తర్వాత నుంచి ఎక్స్ట్రా హోంవర్క్ అంటూ ఏది ఆ అమ్మాయికి ఇవ్వకుండా తానే మారిపోయాడు అనమాట. మాట్లాడుకొని, పిల్లలు మాట్లాడకపోతే టీచర్లు మాట్లాడుకుంటారా, మాట్లాడుకొని అన్నట్టుగా ఇక వదిలేయడం అయితే జరిగింది.